హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో మేము లేట్గా లేచాము. సో నేను టిఫిన్ చేసేలోపు వీళ్ళు కిందికి వెళ్ళి ఆడుకుంటున్నారు. సండే రోజు ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటాను. సో మొత్తం సండేని యూటిలైజ్ చేసుకున్నాం అనమాట మేము. అంటే మొత్తం ప్రాపర్గా రెస్ట్ లేకుండా సండే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇది ఇక్కడ 6 months అయింది నేను ఇప్పటికి గుండు చేయించుకొని. సో 6 monthsకి ఎంత జుట్టు పెరిగింది అనేది మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, కింది కంటే నాకు కళ్ళ దగ్గరికి వస్తుంది, అంత జుట్టు పెరిగింది. అండ్ ఇక్కడ నేను టిఫిన్కి వచ్చేసి పొంగలి అండ్ చట్నీ, పల్లీల చట్నీ చేశాను. పొద్దునూకులు పొంగలేనా అంట మా చిన్నోడు అది చూసి. సో లేట్గా లేచినప్పుడు క్విక్గా అయిపోయే టిఫిన్ అంటే ఉప్మా, అదే గుర్తొస్తుంది కదా. సో అది టిఫిన్కి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి మేము ఇక్కడ వెజ్ దమ్ బిర్యానీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాము. సండే రోజు ఏంటి వెజ్ ఏంటి అంటారా? సో సండే రోజు గుడికి వెళ్దాము. ఇస్కాన్ టెంపుల్ అని ఇంతకుముందు ఒకసారి పెట్టాను కదా. సో అక్కడికి వెళ్ళాలి అనేసి ప్లాన్ అనమాట. సో చికెన్ తిని అక్కడికి మళ్ళీ స్నానం చేసి ఇవన్నీ ఎందుకు అనేసి జస్ట్ అదేదో వెజ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా ఇంట్లో కూడా కూరగాయలు ఉన్నాయని నేనైతే వెజ్ బిర్యానీ చేయడానికి, అది కూడా దమ్ బిర్యానీ చేయడానికి అయితే ప్రిపరేషన్ చేసేసాను. సో ఇందులో డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ లాగే. ఏమంటే ఇవి ఉంటాయి కదా వెజ్జీస్ అన్ని నేను జస్ట్ ఉడకబెట్టాను అనమాట ముందు ఒక 70%. మనం చికెన్ కూడా ఉడకబెడతాం కదా, సేమ్ ప్రాసెస్ అలాగే. బట్ ఏమంటే ఉడకబెట్టిన తర్వాత వెజ్జీస్కి మనం మసాలాలు యాడ్ చేస్తాము, బట్ చికెన్కి యాడ్ చేసి ఉడకబెడతాము, అదే డిఫరెన్స్. సో ఇది చెప్పుకోతగ్గంత రాలేదనమాట. అంటే కొంచెం స్పైసీ ఎక్కువైంది, మిరియాలు వేసారనమాట. సో ఆ మిరియాల ఘాట్ ఎక్కువైపోయింది. అలాగే రైస్ కూడా ఇంకొక 10 minutes ఉడికిన తర్వాత తీసింటే బాగుండు అని అనిపించింది అనమాట. సో అంతే, అంతకుమించి బాగానే ఉంది, పర్లేదు. అంటే ఫస్ట్ టైం చేశాను ఇది, ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం చేస్తే ఆ మాత్రం వచ్చిందంటే చాలు, సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి దంచుకుంటా అంటే మా చిన్నోడు వచ్చిందనమాట. ఇది నా బుజ్జి రోలు, ఎంత ముద్దుగా ఉంది కదా. సో దానికోసం కొట్లాట, నేననే అదే చూసారా అలిగి వెళ్ళిపోతుంది, ఇంకా నేను ఇవ్వలేదని నేను దంచుకుంటూ ఉంటే. సో వాళ్ళు ఇక్కడ ఇంకా మిగతా ప్రాసెస్ చూపించలేదులేండి, దడుచుకుంటారు మీరని. సో ఫైనల్గా ఇదన్నమాట అవుట్పుట్. ఎలా ఉంది? బాగుంది కదా బిర్యానీ, చూడ్డానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. అదే చెప్పాను కదా, కొంచెం కారం ఎక్కువ, ఇంకా కొంచెం ఉడికింటే సూపర్గా ఉండేది. సో ఇది అన్నమాట మా బిర్యానీ, బాగుండింది. ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు లింక్ కాదు, వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే మా చిన్నోడు ఎన్ని బిర్యానీలు చేసినా మా చిన్నోడు తినేది మాత్రం జస్ట్ పెరుగన్నం, అది బిర్యానీ ముట్టుకోలేదు. అండ్ ఇక్కడ వాళ్ళ అబ్బ వచ్చాడు ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంలో వచ్చాడనమాట. సో ఇంకా వస్తానే వాళ్ళ అబ్బతో అయితే ఫుల్గా ఆడుతుంది, పొట్ట మీద ఎక్కి ఆడడము, ఎప్పుడు పొట్ట మీదే ఆడుతుంది. వీళ్ళది పెద్ద పెద్ద బొజ్జలు అనమాట. సో దాని మీదే ఆడుతుంది. ఇక్కడ ఇంకా మేము పండగలు వచ్చాయి కదా, జనవరిలో ఇంకా ఫుల్ పండగలు, మా చిన్నోడి బర్త్డే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఊర్లో ప్రతిష్ట కూడా ఉంది. సో వాటన్నిటి కోసము షాపింగ్ కోసమని ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నామన్నమాట. దీన్ని చూడు ఏమి ఆడుతుందో, అది వాళ్ళ అబ్బ వచ్చినాడు అన్న ఎక్సైట్మెంట్ అనమాట. జనరల్గా అయితే ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వదు పాప. చెప్పాను కదా, ఎవరన్నా వస్తే, అది కూడా ఇష్టమైన వాళ్ళు వస్తే ఆ ఎక్సైట్మెంట్ అనమాట. ఇది ఊరికి వెళ్ళినా కూడా ఇలాగే అనమాట, వాళ్ళ అబ్బ మీద భుజాల మీద ఎక్కి తిరుగుతూ ఉంటుంది ఊరంతా. సో ఇక్కడ కూడా వాళ్ళ అబ్బే మోస్తున్నాడు. మేము ఇక్కడ ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. ట్రెండ్స్కి ఎందుకంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి కదా, అలాగే మాకు కూపన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో డిస్కౌంట్ ఏమైనా ఉంటుందేమో అనేసి ట్రెండ్స్కి వచ్చాము. బిల్లులు మాత్రం వాన్ చేస్తారండి నిజంగా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ట్రెండ్స్కి వెళ్ళకపోవడమే మంచిది నాకు తెలిసినంత వరకు. బిల్లులు అయితే నిజంగా వాన్ చేశారు. దీని ఎక్సైట్మెంట్ చూడండి. నేనే ఫస్ట్ వెళ్ళాలని అది ముందు వెళ్ళింది, బట్ అవి గట్టిగా ఉంటాయి కదా, మనకి గట్టిగా ఉంటాయి తొయ్యడానికి. ఇది తొయ్యాలని ఇంత రాద్ధాంతం చేస్తుందో. ఫైనల్లీ ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. ఇంకా మా చిన్నోడు చేసే షాపింగ్ చూడండి ఏం చేస్తుందో. ఏది పట్టుకున్నా బాగుందా ఇది అంటే చాలన్నమాట.
అది ముందర పొట్ట దగ్గర పెట్టుకొని గిర్రను తిరిగేస్తుంది. చూస్తుండండి. బాగుంది చూడండి. అప్పుడు చూపిస్తారు. చెప్పులు వేసుకో. అదే దారి అర్థం కాలే, దారి అర్థం కాలే. ఎక్కడ చూసిన అద్దాలు ఉంటే చెప్పులు వేసుకునేవా? బాగున్నాయి. మూడు చెప్పులు తెచ్చుకో. ఇది వేసుకొని అది తీసుకోవాలా? ఇదమ్మా అది ఇస్తాం. ఇది తీద్దాం. ఇప్పి బిల్లు వేసుకున్నా. ఇక్కడ వాళ్ళ నాన్న చిన్నోడి బట్టలు చూస్తుంటే నేను మన బట్టలు చూద్దామని వెళ్ళాను అనమాట. అంటే లేడీస్ సెక్షన్కి వెళ్ళాను. సో మనం కొనేదేం లేదనుకోండి, జస్ట్ చూసి రావడమే. అది 2000 అంట. ఏమన్నాను అసలు. సో అంతే. ప్రైస్లు చూసిన తర్వాత డ్రెస్సునే చూడక్కర్లేదు అనమాట. ట్రెండ్స్కి వెళ్తే ముందు ప్రైస్ చూడాలి, డ్రెస్సును కాదు. సో ఇక్కడైతే నేను జస్ట్ అట్లా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడడానికైతే వెళ్ళాను అనమాట. సో నేను అక్కడికంతా తిరిగేసి వచ్చిన తర్వాత అబ్బా మనమరాలు అలసిపోయి కూర్చొని ఉన్నారు చూడండి. మెల్లిగా నీకేం అవసరం లేదులే ఆడ ఇక్కడ రా అంట. ఇది బర్త్డేకి ఎత్తి పెడదాం. సరేలే బా, ప్రతిష్ఠ రోజు వేద్దాంలే. అదే బాగుంది తెలుసా, దీనికంటే ఇది కలర్ బాగుంది. అది బాగా గోల్ ఉంటుంది ఇట్లా. బాగుంటుంది, వేసినాక చూడు. కొంత పెద్దదైనట్టే ఉందిలే. చూడు చూడు మరి తంత అంది ఇది.
అదేంటికి తీసుకున్నావు? అయిపోయినాయా? ఇది షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అనమాట. సో అప్పటికి 5:30 5 ఆ మధ్యలో ఉండింది అనమాట టైము. సో ఇంకా టైం ఉంది కదా అని మేమైతే పార్క్కి వెళ్తున్నాము. కొత్త పార్క్ అనమాట, రీసెంట్గా ఓపెన్ చేశారు. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇందాక చూపించాను కదా, అది రంగనాథ స్వామి గుడి అనమాట. సో వైకుంఠ ఏకాదశి రోజు అక్కడికి వెళ్తే మంచిది, బట్ అక్కడ కొంచెం దూరం అనేసి అక్కడికి వెళ్ళలేదు. సో ఇక్కడైతే మేము రాణితోపు, ఇంతకుముందు రాణితోపు అనేవాళ్ళు, ఇప్పుడైతే సిటీ ఫారెస్ట్ అంట, కొత్త పేరు పెట్టారు. కొత్తగా లోపల రెడీ చేసి, ఇంతకుముందు జనరల్ మామూలుగా పాత పార్కులు ఎలా ఉంటాయి అలా ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఏమంటారు, కొత్త రంగులు వేసి, కొత్త షీట్ కింద ఏమంటారు బెడ్కి కొత్తది వేసి దాన్ని సిటీ ఫారెస్ట్ చేశారనమాట. సో ఇది రాణితోపు వచ్చేసాం మేమైతే. సో ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్, ఓన్లీ ఆడుకోవడానికి, అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రమే అయితే 20. సో ఇంకొంచెం అటు సైడు ఏమంటారు ఎలిఫెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడైతే కన్నా 30, అక్కడికి కూడా వెళ్ళాలంటే ఓన్లీ పిల్లల వరకు అయితే 20 రూపీసే. లోపలికి పర్మిషన్ లేదమ్మా, ఎలిఫెంట్ మీద ఎక్కువను. భలే ఉంది కదా. ఏనుగు మీద ఎక్కువ ఉంటుందంట. ఎత్తుకొని నిలబడండి. ఇటు తిరిగి ఒకసారి. ఉన్నాయి పద. ఏం కాలేదు. నాన్న అరుచాడు, మళ్ళీ నన్ను అరుచాడు, నువ్వు ఏడుచ్చే. బగ్గీ టిప్ ఒక రౌండ్కు 10 రూపాయలు. ఎక్కువ ఆడ ఎక్కువ ఎక్కువ ఆడైనా మా మామ ఎత్తమో. అయిపోయింది, ఎంత లేదు కాదు. నేను ఫోటో తీర్చాలి. ఎక్కండి, టికెట్ ఇప్పించుకో, టికెట్ ఇప్పించుకో. నువ్వు కనపల్లే. రండి. పాలూరు ఎక్కడికి పోయినా పాలూరే. బొమ్మమ్మ అది, దాని మీద ఎక్కించారా కావాలంటే. బాయ్ ఇవన్నీ పట్టుకోడదా. చూడు ఏమనలేదా. బొమ్మమ్మ అది, ఎత్తుకోదరా ఏమను. బొమ్మమ్మ అది, బొమ్మ 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 బొమ్మది, రబ్బర్ది. మన ఇంట్లో ఉండలే ఆ టైగర్ అది. నేను మన ఇంట్లో ఉండలే బొమ్మలు, బొమ్మలే ఏమంది దాన్ని పెడతాది. ఏమంది మా పాత చూడు, బొమ్మమ్మ ఇది చూడు. బొమ్మనా నేను ఆడుకునేది చూడు ఏమంటుంది. బొమ్మరా ఏమంది, నేను చూడలే
ఉండాలి, నేను ఎక్కిస్తాను. ఏముంది, నేను ఉండాలి. తిరగని పట్టుకునేది నాకు గుర్తు. అక్కడ ఉందా అయిపోదాంపా. పట్టుకో ఇలా పట్టుకో నిలబడి. ఇంకరా అక్కడ బోట్ ఉంటుంది చూద్దాం రా. బోట్ ఉంటుందా? ఇంకా దండిగా ప్లేస్ ఉన్నాయి. ఒక దగ్గర ఆగితే కుదరదు, మొబ్బు అవుతుంది. పార్కులో ముందు జారాల. ఏంది అది మా మిడతా? దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అదే గుర్రపు స్వారీ, ఒకరికి 50 వాళ్ళు పెట్టినారు. నిజం కోతి ఉన్నట్టే. నువ్వు బూతులు వచ్చినాయి. కొట్టద్దు చూడు, ఏ నుంచో చూడు, ఏ నుంచో చూడు. ఏమన్నా కనపడతా పోతే దాముడి పోతే వస్తాడు. ఈరోజు నీకు 2.0 చూపించదులే, ఉండు. రామడి పోతే కనపడుతుంది అని చెప్పిన. పరిగెత్తిపోతుంది.
ఓయ్ కింద దించు అన్ని. నేను ఎక్కిస్తారా? పక్కరా పక్కరా కింద ఫ్లోర్ బాగుంది కదా, స్పాంజీగా బాగుంది. ఎక్కువ యాడ్ చేడతావు ఇప్పుడు. దూరు దూరు ఏది చాలా దాంట్లో 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 కూర్చో. ఎక్కువ ఇందాక దాంట్లో కూర్చున్నా, దాంట్లో అట్టే కూర్చో. అంటే వస్తావు అయితలేకి వస్తావు, కిందికి వస్తావు. దాంట్లో 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 కిందికి వస్తావు. జారే బండి అది కూడా జారే బండి. చూడు అక్క ఎక్కుతుంది చూడు బాబా. అక్క పోతుంది చూడు, పోతా చూడు అక్క. ఏం కాదు నేనా, ఒకసారి జారు దాంట్లో. అదే వాళ్ళు చూపిస్తారు చూడు. సరే ఇదే జారుపా, అదే జారుతావా? You can see straight through my life. Oh, there's something in my chest that I can't hide. When feelings get involved, I'm terrified. 'Cause I've been here before and said goodbye. Oh, are you the one when I try to look, I wish I'd find? Oh, how can I love when I've been hurt 100 times? For you I'd give it one more try. Turn away and wrestle with my doubts. Oh, I leave them all behind, but don't know how. Bury my head deep within the crowd, but I'm reaching for your hand to pull me out. Oh, are you the one when I try to look, I wish I'd find? Oh,
the feeling behind my eyes. You stood out 'cause you were in red. Then, against my intentions, I let you turn me violent instead. ఏయ్ మట్టి తదిలో Summer high, met you in August. New York, back to my cold apartment. Distance sucks, but at least I'm still with you. White out skies, middle November. You and I, flights to wherever. I don't mind, as long as it's with you. As long as it's with you. ఏందమ్మా బరకాలనమ్మా నా చేతి మట్టి అవుతుందమ్మా At the festival that we నాకు అందదు అది jealous to face in the crowd. And now I can't imagine me with any black deals. As we close నేను ఎన్నెన్ని వీడియో తీర్చాలి నువ్వు underneath the lilac sky. Summer high, met you in August. New York, back to my cold apartment. Distance sucks, but at least I'm still with you. White out skies, middle November. You and I, flights to wherever. I don't mind, as long as it's with you. 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 నాన్న పొట్ట మీద తల పెట్టుకో చిన్ను నాన్న పొట్ట మీద పెట్టుకో తల నాన్న పొట్ట మీద పెట్టు నాన్న పొట్ట మీద తల పెట్టుకొని పడుకో రావాలి చెప్తాను నాకు New Year's Eve, 300 miles, counting down. Next year will be close. I will wait as long as it's for you.